ఇతరులని నువ్వు క్షమించగలుగుతున్నావా? వెయిట్ అ మినిట్ ప్రోగ్రామ్ అని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునగాక. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు మిమ్మల్ని క్షమించి ఉన్న లాగున ఇతరులను కూడా మీరు క్షమించుడి. ఫర్గివ్ అదర్స్ యాజ్ ద లార్డ్ హ్యాస్ ఫర్గివెన్ యూ. ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో ఒక మారు నేను పాడేరు ప్రాంతానికి ఒక తెల్లవారుజామున వెళ్ళాను. నవంబర్ 4వ తారీఖు 1993వ సంవత్సరం. అప్పుడు చనిపోదామని నాకు అనిపించి ప్రార్థన చేశాను. ప్రభా, నేను చనిపోతానని. ప్రభు మాట్లాడారు, నన్ను క్షమాపణ అడుగు, నీ జీవితంలో మార్పు చూస్తావని. అప్పుడు ప్రభా నన్ను క్షమించండి అని అడగక ముందు నేను క్షమాపణ ఎందుకు, ఏం తప్పు చేశానని అని నేను అనుకున్నాను. బయటికి అనలే, కానీ వెంటనే ఎందుకు నేను క్షమాపణ అడగాలో కారణాలు చూపించారు. అయ్య బాబోయ్, ఇలాంటి వ్యక్తినే నేను అని నాలో ఒకలాంటి మార్పు కలిగింది. ఆ మార్పుని మీకు వివరించడానికి ఈరోజు ఉదయం నేను ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గరికి వచ్చాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు ఎందుకు నేను క్షమాపణ అడగాలి అని చూపించినప్పుడు అప్పటి వరకు నేను చనిపోతాను ప్రభు అని చెప్పాను. ఎందుకు తెలుసా? నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి భయపడి. కానీ ఆయన చూపించినప్పుడు నేను ఎందుకు చనిపోవాలో అప్పుడు అర్థమైంది. ఆ మార్పు ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను చేసిన దాన్ని బట్టే కాదు, నేను ఏమై ఉన్నానో దానిని బట్టి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ ఐ యామ్ దట్ ఐ వాంటెడ్ టు డై నౌ. అంటే ఇప్పుడు నేను చనిపోదాం అనుకున్నానే, దేనికి బట్టి అంటే నేను ఏమై ఉన్నానో దానిని బట్టి. అంటే కొంచెం మాటల గారడీలా కనిపిస్తుందా? డస్ ఇట్ సౌండ్ లైక్ సెమాంటిక్స్? బట్ ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్. ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్. నిజంగా జరిగిన విషయం, అందుకే మీతో చెప్తూ ఉన్నాను. నేను ఏం చేశానో దానిని బట్టి కాదు, కానీ నేను ఏమై ఉన్నానో దానిని బట్టి నేను చనిపోవాలని అప్పుడు ఆయన్ని అడిగాను. లేదు ప్రభా, నేను చనిపోతాను. ఈసారి ప్రేమగా మృదువుగా మాట్లాడుతున్న దేవుడు కొంచెం ఫర్మ్గా టోన్ను పెంచి, నో, క్షమాపణ అడుగు, నేను జీవితాన్ని మారుస్తానన్నారు. వెంటనే క్షమాపణ అడిగాను. మార్చిన జీవితం ఈ ఉదయం మీ ఎదుట నేను మాట్లాడుతూ ఉన్నాను. గత 28 సంవత్సరాలు బట్టి ఈ ఆత్మీయ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను. దేవుడు నాలో ఉండి కొనసాగిస్తున్నారని చెప్తాను. అయితే నువ్వు ఏమై ఉన్నావు గ్రహించావా? దేవునికి అర్థం అనేది ఒకటి ఉంది. ఆ అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథం. నువ్వు బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చావనుకో, నువ్వేమై ఉన్నావో తేటగా నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే పదే పదే కొన్ని వాక్యాలు నేను పొడుస్తుంటాయి. రీసెంట్గా ఒక ధ్యానం మీ దగ్గరికి తీసుకొచ్చాను. విశ్వాసం కానిది ఏదో అది పాపం. అమ్మ బాబోయ్, ప్రార్థన చేయకపోవటం పాపం. ఇంకా ఇంత పాపిగా ఎంతకాలం నువ్వు బ్రతకాలనుకుంటున్నావు? నువ్వు ఊహించుకుని ఏదైనా నిర్ణయించుకుని చేస్తే అది పాపం. కానీ ఏ పాపము నుండన్నా నా యేసు మనల్ని విడుదల చేసి ఆయన నీలో ఉండి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నాలో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. దేర్ఫోర్ లెట్ us కమ్ టు గాడ్ టుడే. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నేను ఏమై ఉన్నానో అందరి బట్టి నీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభా. ఇట్ ఈస్ బికాజ్ ఐఎమ్ అ సిన్నర్, ఐఎమ్ కమింగ్ టు యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అస్తమానం నేను పాపిని 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 అని అడగక్కర్లేదండి. నేను దేవుని బిడ్డని. ఎస్, ఏ రోజైతే నన్ను దత్తత చేసుకున్నాడో నేను దేవుని బిడ్డని. కానీ అప్పుడప్పుడు ఎక్కడైనా ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యత నా పాదములకు అంటుకున్నట్లయితే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను క్షమించండి అని అడగగానే ఆయన శుద్ధి చేసేస్తాడు. దట్ ఈస్ ద గ్రేట్ సొల్యూషన్ వీ హ్యావ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అందుకే దేవుని బల్లను మనం సమీపిస్తున్నప్పుడు మనం అదే క్షమాపణ అడగాలి. లోక తీరులో లేకపోతే లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు పాపం రకరకాలుగా ఎంటర్ అవుతుంటుంది. మన కళ్ళ ద్వారా, మన నోటి మాటల ద్వారా, వినికిడి ద్వారా, తాకిడి ద్వారా, మన ధ్యానాల ద్వారా పాపం ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. క్షమాపణ అడుగుదామా? ఆయన క్షమిస్తాడు, మన పరిశుద్ధులుగా మార్చబడతాం.
పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే నాయన, మేము చేసిన దాన్ని బట్టే కాక, ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్, బట్ బికాస్ ఆఫ్ హూ వీ ఆర్ ఆర్ వాట్ ఐ యామ్. ఐఎమ్ కమింగ్ టు యూ అండ్ ఆస్కింగ్ యూ ఫర్ ఫర్గివ్నెస్. క్షమాపణ అడుగుతున్నాను ప్రభా, నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.